ఆయన ముఖంలోకి నువ్వు తేరి చూస్తావు. అడుగుతాడు కూడా, ఎందుకు అలా చూస్తున్నావని. సంవత్సరాల నుంచి ఎదురు చూశాను ప్రభు నిన్ను చూడాలని. ఇప్పుడు దొరికింది అవకాశం. నిజంగా జరిగింది బిడ్డ, నిజంగా జరిగింది. నా కన్నులతో సీయోను శిఖరాన ఆ రోజు నిన్ను చూడగా, నా కన్నులతో సీయోను శిఖరాన ఆ రోజు నిన్ను చూడగా, తెలియదులే అవి కన్నీరో ఆనంద బాష్పాలో, తెలియదులే అవి కన్నీరో ఆనంద బాష్పాలో, నీ కౌగిలిలోనే నేను పరవశముందెదను. ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని, ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని, మనసారా నామది కోరినే, ప్రియమైన నామది కోరినే. ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని, ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు నీకు కనపట్లేదు కదా, నువ్వు ప్రేమిస్తున్నావు ఆయన్ని, విశ్వసిస్తున్నావు, ప్రేమిస్తున్నావు. ఆయన కోసం తనులు తింటున్నావు, ఆయన కోసం తిట్లు తింటున్నావు, ఆయన కోసం దెబ్బలు తింటున్నావు, ఆయన కోసం మాటలు పడుతున్నావు. నువ్వు నమ్ముపో, నిజంగా జరిగిద్ది. రేపు నేను ఆయన పక్కన కూర్చోబెట్టుకొని ఆయన నీ భుజం మీద చేసి, నా కోసం ఎన్ని తన్నులు తిన్నావు, నా కోసం ఎన్ని దెబ్బలు తిన్నావు, నా కోసం ఎన్ని మాటలు పడ్డావు నువ్వు అని నిన్ను ఆయన కౌగిట్లో తీసుకుపోతే అప్పుడు అడుగు. ఆయన కౌగిట్లో తీసుకుంటాను. నా కుమారి, నా కుమారి, ఎందుకమ్మా నేనంటే అంత పిచ్చి నీకు, అన్ని దెబ్బలు తిన్నావు. నిజంగా యేసు ప్రభు మనతో కూర్చుంటాడు, యేసు ప్రభు మనల్ని హత్తుకుంటాడు. నా బిడ్డ అని నువ్వు ఆయన కోసం శ్రమ పడ్డావు. నా కుమారుడా, నువ్వు చాలా కష్టపడ్డావు, నేను ఎరుగుదును. నేనంటే అంత ఇష్టమా నీకు? ఎప్పుడు నా ధ్యాస, నా ఆలోచన, నా తలంపులోనే ఉంటావు. నీకెట్ట తెలుసు ప్రభువా? ఇచ్చోడా, ప్రతిరోజు నిన్ను గమనిస్తానే ఉన్నాను నేను. నీ నడకని, పడకని, ఆలోచనని, సమస్తాన్ని నేను వెతుకుతానే ఉన్నాను. నువ్వేనా నా గురించి ఆలోచించేది? నీకంటే డబల్ ఆలోచిస్తాను నేను నీ గురించి. నేను గమనించాను నిన్ను. పక్కనున్న దూతలతో కూడా చెప్తాడు, చాలా ఇష్టం నేనంటే. చూడు ఎన్ని పాటలు పడ్డాడో, చూడు ఎన్ని పాటలు పడిందో నా కోసం, నా కోసమే. ఆయన మన కనుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను అని రాస్తుంది. ఆయనను ప్రేమించిన హృదయాలను ఆయన మర్చిపోడు. ఆయనని విశ్వసించిన వారిని సిగ్గుపరచడం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇది ఖచ్చితంగా జరిగింది. మన పాప రుణములను కొట్టివేయటం ఒకటి, మనకు ఆయనే విందు చేయటం ఒకటి, మూడవది బహుమానములు ఇవ్వటం. ఈ మూడు జరుగుతాయి. కానీ ఎవరికి ఇవన్నీ? ఆయనను విశ్వసించిన వారికి. విశ్వసించావు గనుకనే వచ్చి బాప్తిస్మం పొందావు, విశ్వసించావు గనుకనే అనేకులకు సువార్త ప్రకటించావు, విశ్వసించావు గనుకనే ఆయన పని చేశావు, విశ్వసించావు గనుకనే ఆయన కోసం పరిచర్య చేశావు, విశ్వసించావు గనుకనే ఆయన విషయంలో డబ్బు ఖర్చు పెట్టావు, విశ్వసించావు గనుకనే ఆయన పనిలో కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని ప్రయాసపడ్డావు, విశ్వసించావు గనుకనే ఇవన్నీ చేశావు, విశ్వసించావు గనుకనే మాటలు పడ్డావు, విశ్వసించావు గనుకనే ఆయన నామము నిమిత్తం తన్నులు తిన్నావు, విశ్వసించావు గనుకనే ఆయన నామము నిమిత్తం వెలివేయబడ్డావు.
బంధుజనములలో చులకన చేయబడ్డావు, విశ్వసించావు గనుకనే తూలనాడబడ్డావు. నువ్వు ఆయన నామం నిమిత్తం పడుతున్నవన్నీ ఆయన యందు విశ్వాసాన్ని బట్టే చేశావు. ఆయన మీద విశ్వాసం లేకపోతే అంత తెగింపు ఎందుకు తెగిస్తావు? అంత సాహసం ఎందుకు చేస్తావు? అంత ఎందుకు ఆయన కోసం ప్రయాసపడతావు? నువ్వు విశ్వసిస్తున్నావు, అందుకే ఈ ధన్యత నీకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా. చాలామందిని ఆయన రక్షించలేకపోవడానికి కారణం వారు ఆయనను విశ్వసించకపోవటమే అని రాసుకో. చాలామందిని ఆయన రక్షించలేకపోవడానికి కారణం వారు ఆయనను విశ్వసించకపోవడమే. ఇంకా వేరే కారణం ఏం లేదు. విశ్వసించిన వారిని అందరినీ రక్షించుటకు ఆయన సమర్థుడు. ఆయన ఎన్నిసార్లు విశ్వాసాన్ని ఘనపరిచాడంటే, ఎన్ని చోట్ల బైబిల్లో విశ్వాసాన్ని హైలైట్ చేశాడంటే, చాలా చోట్ల తన శక్తిని కూడా ఘనపరచినంతగా విశ్వాసాన్ని ఘనపరిచాడండి. ఎందుకో తెలుసా? విశ్వాసాన్ని మనం కలిగి ఉంటేనే ఆయన శక్తి మన మీద పనిచేసేది, లేకపోతే పనిచేయదు. అందుకే మీ అందరికీ నేను మొదటి మాటగా చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, విశ్వసించుట అనే విషయాన్ని తేలిగ్గా తీసుకోవద్దు. విశ్వాసాన్ని మనం అమర్చుకోవాలి, మొదటిది. రెండవది, విశ్వాసాన్ని డెవలప్ చేసుకోవాలి, అభివృద్ధి పరుచుకోవాలి. మూడవది విశ్వాసాన్ని ప్రజ్వలింప చేయాలి. 3 సంగతులు. మొట్టమొదటిది విశ్వాసాన్ని అమర్చుకోవాలి. ఇక్కడ మీరు గమనించారు, నీవు విశ్వసించిన ప్రకారమే నీకు అవును గాకపో అన్నాడు. అంటే ఏం విశ్వసించి ప్రభు దగ్గరికి వచ్చాడు? ఆయన దగ్గరకు పోతే నా దాసుడు బాగుపడతాడని విశ్వసించి వచ్చాడు. యేసు ప్రభు ఏమన్నాడు? విశ్వాసంతో వచ్చావు కదా, నీవు విశ్వసించిన ప్రకారమే నీకు అవుతుంది పోమన్నాడు. చివరికి అదే జరిగినట్టు అక్కడ రాసుంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ ఒక చోట కాదు, మీకు అనేక చోట్ల చూపించాను నేను. కుష్ఠరోగితో ఏమాట అన్నాడు? నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచిన పొమ్ము అన్నాడు. ఎరికో దగ్గర గుడ్డివాడితో ఏమన్నాడు? నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది పో అన్నాడు. రక్తస్రావం గల స్త్రీ దగ్గర ఏమన్నాడు? కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచిన పొమ్ము అన్నాడు. ఇలా అనేక చోట్ల నీ విశ్వాసమే, నీ విశ్వాసమే, నీ విశ్వాసమే అంటే, ఇన్ని చోట్ల ఇన్నిసార్లు ఎందుకు విశ్వాసాన్ని మాట్లాడాడంటే, ఆ విశ్వాసాన్ని మనం ఎలా అమర్చుకుంటామో అలాంటి ఫలితాలే మనం చూస్తామని ఒక చోట కాదు, అనేక చోట్ల ప్రభు తానే పలికాడు, రాయించాడు. ఎందుకు ఈ మాట ఇంతసేటు నొక్కి చెప్తున్నానంటే, శత్రువు మనల్ని ఎఫెక్ట్ చేయాలన్న, బాగా వినండి. మీరు తెలివి తక్కువ వాళ్ళు కాదని నేను అనుకుంటున్నా, చురుకైన వాళ్ళని నేను అనుకుంటున్నా. ఈ మాటలు పోగొట్టుకోవద్దు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, శత్రువు మనల్ని డ్యామేజ్ చేయాలన్నా, ప్రభు మనల్ని ఆశీర్వదించి వృద్ధి చేయాలన్నా, ఇద్దరికీ మన విశ్వాసమే ఆధారం. శత్రువు మనల్ని డ్యామేజ్ చేయాలన్నా విశ్వాసాన్ని బట్టే చేస్తాడు. ప్రభు మనల్ని బ్లెస్ చేయాలన్నా, ఆశీర్వదించాలన్నా, ముందుకు నడిపించాలన్నా మన విశ్వాసాన్నే ఆధారం చేసుకొని కార్యం చేస్తాడు. మీకు అర్థమైంది అనుకుంటాను. దేవునికి స్తోత్రం. కోటాలకు ముందు ఇంతసేటు మీ అందరికీ వాక్యం చెప్తున్నా కదా, నేను శోధించబడ్డా. కోటాలకు ముందు శత్రువు చేత నేను శోధించబడ్డా. ఏ విషయంలో అంటే, విశ్వాస విషయంలోనే. బాగా వినండి, నేను పచ్చిగా నా గురించి ఒప్పుకొని చెప్తున్నాను. నేను ఇది ఎలాంటిదంటే, నేను చేసినటువంటి పిచ్చి పని, మొన్న ఒక జోక్ చెప్పా, మీకు గుర్తుందో లేదో. రాత్రి నైట్ దొంగోడు ఇంటికి వచ్చాడు దొంగతనం చేయడానికి. సరే, భర్తకు మెలకు వచ్చింది, భార్యకు మెలకు వచ్చింది. బాగా వాడిని గమనించి సడన్గా లేచి టపామని పట్టుకున్నాడు భర్త. వాడు బక్కోడు, భర్త బలవంతుడు. భర్త పట్టుబట్టాడు.
పట్టుబట్టాడు వాడిని కదలకుండా. వాడు కిక్ కిక్ అంటున్నాడు. వాడు వదిలించుకొని పోయే పొజిషన్ లేదు. వాడు అనుకున్నాడు ఇక అయిపోయినరా బాబు అని. భార్య చూస్తూ ఉంది, గట్టిగా పట్టుకోండి, వదలకండి, గట్టిగా పట్టుకోండి అంటూనే ఆమెకు ఒక డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి వాడు దొంగోడు ఫిక్స్ అయిపోయాడు, ఇక వీడి చేతిలో అయిపోయింది, ఈరోజు నాకు మూడింది, నా ఎముకల్లో సున్నం లేకుండా కొడతారని వాడు ఫిక్స్ అయిపోయాడు. ఈలోపు ఏమేముందో తెలుసా? గట్టిగా పట్టుకోండి, వాడు అసలే దొంగోడు, కొరికినా కొరుకుతాడంది. ఏముంది? కొరికినా కొరుకుతాడని. అంతవరకు వాడికి ఐడియా రాలా. వాడు ఏ కాడికి చేతుల బలాన్ని ఉపయోగించి వాడి నుంచి బయటపడదాం అనుకుంటున్నాడు, కానీ వాడికి నోటిని ఉపయోగించాలని ఐడియా రాలా. ఏమో చెప్పింది. ఏమో చెప్పేసరికి వాడికి నోటిని ఉపయోగించడం మొదలుపెట్టి ఏం లేదు, మరుక్షణం మారు మాట లేకుండా టపిమని పట్టుకొని కొరకటం మొదలుపెట్టేసరికి వాడికి బ్లడ్ వచ్చేసింది. వదిలేశాడు వీడి జంపు. ఇప్పుడు ఐడియా దొంగోడికి వచ్చిందా, వాళ్ళ ఆవిడకి వచ్చిందా? ఎవరి విశ్వాసం నెరవేరింది? ఏం విశ్వసించింది? దొంగోడు కొరుకుతాడు అయిపోయింది. అంటే ఆమె విశ్వసించిందని కాదు, వాళ్ళు చెప్పింది ఏకంగా. ఇదే టైపు నేను ఏం చేశాను తెలుసా? మీ అందరినీ కూర్చోబెట్టేటిన ఆదివారం కూటాలు రాబోతున్నాయి, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు అని చెప్పినోడిని ఎంతవరకు చెప్తే బాగుండేది. మన శత్రువు ఒకడు ఉన్నాడు, వాడు మనస్సుని వేటాడతాడని ఒక కొటేషన్ చెప్పా. వాడు మెంటల్ టెన్షన్స్ తెస్తాడు, మానసిక ఒత్తిళ్లు పెడతాడు, వాడు మనస్సుని వేటాడతాడు అని చెప్పా. ఎంతమంది గుర్తుంది? మీరన్నా చెప్పొద్దు కాదండి, మీరన్నా చెప్పాలి కదా. అట్లా అనుకోవాకలే అన్నయ్య అనొద్దు. మీరు కూడా కరెక్టే, వాడు మనస్సుని వేటాడతాడని ఫిక్స్ అయ్యారు. వాడికి మనం ఐడియా ఇచ్చినట్టు అయింది. ఇంకో దొంగోడు పెంకుపంచ ఎక్కాడంట. జనం వెంటబడుతుంటే పెంకుపచ్చ చుట్టూ జనం చేరారు వాడిని పట్టుకోవడానికి. వాడు ఫిక్స్ అయిపోయాను రాని. ఈ గుంపులో ఉన్నాడు అన్నాడు, ఒరే వాడు అసలే దొంగోడు, ఆ పెంకులేసినా వేస్తాడు అన్నాడు. ఇక తీసి బాత్తో మొదలు పెట్టాడు. అప్పటిదాకా రాలా వాడికి ఆ టెన్షన్లో ఐడియా. ఎప్పుడైతే వీళ్ళు అన్నారో వాడికి ఐడియా వచ్చింది, కొట్టడం మొదలు పెట్టాడు. ఒకడు లేకుండా తని వాడు జంపు. ఇది ఎలాంటిదంటే, దిక్కుమాలిన ఆలోచనలన్నీ మనం చేసి దిక్కుమాలిన వ్యతిరేకమైన తలంపులన్నీ మనం తెచ్చుకొని మళ్ళీ కలిగించేది కూడా వాడే. అన్ని నెగిటివ్ ఆలోచనలు, నెగిటివ్ తలంపులు, వ్యతిరేకమైన ఉద్దేశాలు, వ్యతిరేకమైన ఆలోచనలన్నీ మనకి చూడండి, గమనించండి. మనకి మంచి ఆలోచనలు రావు. ఎప్పుడన్నా చూడు, నీ కొడుకు బయటికి వెళ్తున్నాడు అనుకో, బండి వేసుకొని, వాడికి ఏమన్నా తగిలిద్దేమో, వాడికి ఏమన్నా అయ్యిద్దేమో. వచ్చిద్దా రాదు? అబద్ధం ఆడకుండా చెప్పండి. వాడు కారులో వెళ్తున్నాడు అనుకో, కారుకి ఏమైనా యాక్సిడెంట్ అయిద్దేమో. ఇట్లాంటి దిక్కుమాల ఆలోచనలు కాకపోతే బిడ్డ క్షేమంగా పోతాడు, దేవుడు క్షేమంగా తీసుకొస్తాడు, దేవుడే తోడై ఉన్నాడు అని పోలేవు ఇంట్లోకి. అది రాదు. ఎంతమంది ఒప్పుకుంటారు? ఈ దరిద్ర గుట్ట ఆలోచనలే వస్తుంటాయి కుప్పలు తెప్పలుగా, అన్నీ అయ్యే. ఇవన్నీ వాడు మన మీద వదిలే తంత్రాలు. ఏమమ్మా వింటున్నావా? ఇక పిల్లల విషయంలోనే కాదు, లైఫ్ విషయంలో కావచ్చు, కుటుంబ విషయంలో కావచ్చు, కుటుంబ సభ్యుల విషయంలో కావచ్చు, ఫ్యూచర్ విషయంలో కావచ్చు, ఇక మైండ్ అంతా చెత్త వ్యవహారమే. ఏదేదో జరుగుతున్నట్టు, ఏదేదో అయిపోతున్నట్టు, ఎంత శూన్యమైపోతున్నట్టు, ఏదో జరగబోతున్నట్టు, ఇంకా అంత నెగిటివ్. ఈ దాడి నా మీద జరిగింది కూటాలకు ముందు, అసలు మనం జెండా ఎగరేక ముందే జరిగింది. కూటాలు వస్తున్నాయి, సైతాను దురాత్మలు కదులుతాయి. చూడు, విశ్వాసం చూడు, అవి దాడి చేస్తాయి, అవి అన్ని విధాలా ఎఫెక్ట్ చేస్తాయి, మానసిక ఒత్తిడికి గురి చేస్తాయి. ఇలా ఇద్ది, అలా ఇద్ది, ఇలా ఇద్ది, అలా ఇద్ది, ఇలా ఇద్ది, అలా ఇద్ది. ఈ తలంపులు రావటమే సాతాను కుట్ర అని మర్చిపోవద్దు. నిజంగా ఆలోచిస్తున్నారు కదా? ఈ మాట నేను మళ్ళీ ఎందుకు చెబుతున్నానంటే, నేను పడ్డ బాధలు మీరు పడకూడదని.
దేవునికి స్తోత్రం. సైతానుకు సలహాలు ఇవ్వద్దని. ఈ మనసును వేటాడతాడు అని ఏమంట పలికానో, అది ఏమంట విశ్వసించానో, ఇన్ని రోజులు ఇక వాడు అదే పనిలో ఉన్నాడు. అబ్బా ఇడు భలే ఐడియా ఇచ్చాడు రా, సూపర్ అని ఇక మనసు కృంగిపోయే సన్నివేశాలన్నీ తేవటం మొదలు పెట్టాడు వాడు. చివరికి దేవుని వాక్యంకి వెళ్ళి చూస్తే దేవుని వాక్యం ఏమందో తెలుసా? నీవు విశ్వసించిన ప్రకారమే నీకు అగునుగాక. సరిపోయిందా? లెవెల్ అయింది కదా మొత్తం. ఇప్పుడు అదేంది ప్రభా ఇట్ అవుతుంది, ఏంది ప్రభా? నమ్మావు కదరా, మనస్సుని వేటాడతాడని నమ్మావుగా, మొదలుపెట్టాడు ఆటవాడు. అదేంది ప్రభా? నీవు విశ్వసించిన ప్రకారమే నీకు అగునుగాక. ఈ మాట ఇప్పుడు కనపడుతుంటే ముఖం మీద పెటామని కొట్టినట్టుంది నాకు. దేవునికి స్తోత్రం. నువ్వు అలా ఎందుకు విశ్వసించావురా? నేనున్నాను కదా, నన్ను బట్టి నా దేవుడు ఉన్నాడు, సమస్తమును ఆయన నా మేలుకు జరిగించగలడు, ఇంతవరకు కాచిన వాడికి ముందు కూడా కాయగలడు, నాకేమీ కొదువవదు, నాకేమీ తరుగవదు, ఏ కీడుని నాకు దరి చేరనీయడు, ఆయన నాకు తోడై ఉన్నాడు అని ఇలాంటి ఆలోచనలు ఎందుకు రానిలేదురా? దీనికి తోడు ఒక పాట రాసుకున్నా, మళ్ళీ వాడికి ఇంకా ఏకదం సంతకం పెట్టించినట్టు, నా వేదనకు మితి లేదు. ఏమన్నుంది? ఏమన్నుంది? నా శోకానికి తుది లేదు, ఆశయే లేదు. దేవుడు అంటున్నాడు కదా, ఇట్లాంటి మాటలు కాకపోతే ఏ అపాయము నా గుడారము సమీపించనీయగా, ఏ అపాయము నా గుడారము సమీపించనీయగా, నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున, నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున, కృపామయుడా నీలో నీలో నివసింపజేసినందున, ఇదిగో నసుతుల సింహాసనం నీలో నివసింపజేసినందున, ఇదిగో నసుతుల సింహాసనం కృపామయుడా. ఏది పాడుకోవాలి? కూర్చొని పొద్దున్న లేచి నా వేదనకు మితి లేదు. శుభం పలుకురా పెళ్లి కొడక అంటే ఏదో బలికాడు అంటే ఎవడో ఏదో తేడా పడ్డట్టుందని అందుకని మారుతుంది పోయా. ఆ పాట దాటిపోబోకయ్య అనే పాట మీరు పాడితే మీ బాధలు సాధలు ఇరుకులు ఇబ్బందులు ఊహించుకొని పాడొద్దు. మరి అందుకాక ఎందుకన్నా ఆ పాట అని అడుగు. ఏం ఊహించుకొని పాడతారంటే ఆత్మల రక్షణ, దైవ సేవను మాత్రమే ఊహించుకొని పాడు. అందరికీ చెబుతున్నా, ఎందుకంటే పాట బాగా నచ్చింది జనానికి. ఇక అదే పాట పెట్టడం, అదే పాడటం, కూర్చొని ఆడవటం. అమ్మ ఏడిపించేవాడిని కాదు, నేను నవ్వించాలా, సంతోషపెట్ట, ఏడిచేవాళ్ళ కన్నీళ్ళు తొడవాలి కానీ అట్లా కాదు. ఈ ఫీల్డ్లో ఏడిస్తే సూపర్ ఉంటుందని ఇచ్చినట్టుంది పాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అసలు ఏడవటం కూడా ఒక రేంజ్ ఆడవచ్చు ఇట్లాంటి రాసుకుంటే. అవమానాల నా బ్రతుకే ఆవేదనలు నిన్ను వెతికే, నేను చెబుతున్నా అప్పులను బట్టి పాట పాడొద్దు, ఎందుకంటే ఇంకా ఎక్కువ అవుతాయి.
మీకు అర్థమవుతుందో లేదో నేను చెబుతున్నా. అప్పులోళ్ళారా, అప్పులను బట్టి పాట పాడారా డబుల్ అయింది. ఏం చేద్దాం, నేను చేసిన పనికి నేనే విరుగుడు చెప్పుకుంటున్నా. ఈ విరుగుడు తీసుకోకపోతే మొత్తం బుక్ అవుతారు. ఇక కూర్చొని ఏ చిన్న ఇబ్బంది వచ్చినా నా వేదన అనుకుంటా కూర్చుంటారు. ఇక దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను చెప్పింది మీకు క్లారిటీ ఉందా, అర్థమవుతుందా? అందుకే నేనే విరుగుడు చెబుతున్నా. యేసయ్య సన్నిధి కోసం ఆ పాట పాడు. నువ్వు రావాలి, నువ్వు నాతో ఉండాలి, నీ కోసం నేను ఎదురు చూస్తున్నాను. నాకు ఇంక అన్ని విషయాల్లో నువ్వు చూసుకుంటావు, నాకు అది కాదు, నాకు నువ్వు కావాలి. నిన్ను కలుసుకోవాలని, నిన్ను చూడాలని, నీ స్పర్శను అనుభవించాలని నేను నీ కోసం వేదన పడుతున్నాను, ఆత్మల కోసం బాధపడుతున్నాను, పరిచర్య కోసం బాధపడుతున్నానని ఆ ఒక్క పాయింట్లోనే నువ్వు ఆ పాట పాడు. ఏడు అప్పుల గురించి కానీ, రోగం గురించి కానీ, ఏ సమస్య గురించి కానీ ఆ పాట పాడతా ఏడిచావా డబల్ అయిద్ది. మరి ఏ పాట పాడాలి? పలుగాకి లోకం నిందించిన ఏకాకివై నీవు రోదించిన అవమాన పర్వాలు ముగిసేనులే, ఆనంద గీతాలు పాడేరులే. నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేరు ఇక ముందు, నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేరు ఇక ముందు. ఉందిలే దీవెనా ఎందుక వేదన, పొందిన యాదన దేవుడే మరచునా. ఉందిలే దీవెనా, ఇది పాడుకోండి. ఎందుక వేదన, పొందిన యాదన దేవుడే మరచునా. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి కన్ను చూచును దేవుని కార్యాలు. ఈ కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. ఉందిలే దీవెనా ఎందుక వేదన, పొందిన యాతన ఆయనే మరచునా. దేవునికి మహిమ. ఎప్పుడు ఇట్లాంటి పాటలు పాడుకోండి. యేసయ్య సన్నిధి కావాలనుకున్నప్పుడు, యేసయ్య రావాలనుకున్నప్పుడు, యేసయ్యను కలుసుకోవాలనుకున్నప్పుడు, యేసయ్య స్పర్శ పొందాలనుకున్నప్పుడు అప్పుడు కూర్చొని ఏడుచుకుంటే అది వాడు. అప్పుడు వస్తాడు నీ దగ్గరికి. ఆ ఒక్కదానికే వాడు ఆ పాట. మిగిలిన వాటికి వాడావా డబల్ అయింది. జాగ్రత్త. నేను ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చాడు, పాడాను, విరుగుడు కూడా చెప్పా. అయినా మీరు దానికే వాడుకున్నారనుకో, మీ కర్మ అనుభవించండి. నేను చేయగలిగింది ఏం లేదు. పాట రాసినట్టు రాసి మాకు అప్పచెప్పి ఈతో చెబుతున్నావు అనుకోవద్దు. ఏ కాడికి విశ్వాసాన్ని బట్టి సింహపు పిల్లలైనా కొదువగలిగి ఆకలి గోనినా నీ పిల్లలు ఆకలితో అలమటించురా. నీ పిల్లలు ఆకలితో అలమటించురా, నీవున్నంత వరకు. నీ పిల్లలు ఆకలితో అలమటించురా, నీవున్నంత వరకు. ఆశ్చర్యకరుడా, నా ఆలోచన కర్తవు,
తర్వాత ఏమో అనొద్దు. కొంతమంది ఇక ఇప్పుడు ఆ పాట పాడుకుంటే ఇక తర్వాత ఏమో ఈ పాట అయితే కాపాడెదవు ఇక ముందు నిన్ను మరువ నీకే, అది ఓకేనా. చివరికి అదే పాట పాడుకుంటూ కూర్చున్నారనుకో, ఏ పాట కూర్చున్నారనుకో, చివరికి నన్ను తీసుకొని పోయా అని పాడుకోవాల్సి వచ్చింది. వద్దు ఉండి సేవ చేయాలా, అందుకని ఏ పాటని ఎక్కడ వాడాలి అక్కడ వాడనమ్మా. లేకపోతే వాడు ఒకడు ఉన్నాడు, సైతానుగాడు, మనకు శోధకుడు. ఆనందంగా ఉండాల్సింది మనల్ని ఏడిపిత్త కూర్చోబెడతాడు. క్లియర్గా అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? అబద్ధాలు ఆడకుండా చెప్పండి. అబ్బా చాలా సంతోషంగా ఉంది నాకు, దేవునికి స్తోత్రం. అమ్మయ్య బిడ్డలందరికీ ముందు, ఎందుకంటే అన్ని పాటల కంటే ఆ పాట స్పీడ్గా పోతుంది. మీరు ఎంతమందిని ఏడిపిస్తుందో ఏం పాట. అందుకని ఇప్పుడు నేను చెప్పిన వాక్యం కూడా షేర్ చేయండి అందరికీ పోవాలి, ఈ అంశం పోవాలా. పోయి వాళ్ళ విశ్వాసాన్ని అమర్చుకోవటం, బ్యాలెన్స్ చేసుకోవాలి. దొంగోడికి పెంకులు ఇవ్వద్దు, దొంగోడికి మన తలకాయలు పగలగొట్టే పెంకుల సలహా ఇవ్వద్దు, దొంగోడికి కొరుకుతాడనే సలహా ఇవ్వద్దు. సైతాను గాడికి అట్టిచ్చా నేను కోటాలకు ముందు. నేను పెద్ద పనికి పూనుకుంటున్నా, వాడు మనసును వేటాడుతాడు, నా కోసం స్పెషల్గా ప్రార్థన చేయండి అని చెప్తే వాడికి అదే పని మొదలు పెట్టాడు. ఏంది దేవా అంటే, నీ విశ్వసించిన ప్రకారం నీకు అవును గాక అని ఆయన చేయి చూపిస్తున్నాడు. ఇదేమిటి తండ్రి అంటే, ఎవడు నమ్మమన్నాడు రా నిన్నట్ట, ఎవడు నమ్మమన్నాడు రా నిన్నట్లా. నువ్వు వాడిని బలవంతుణ్ణి చేశావు, నువ్వు వాడి కంటే బలవంతుణ్ణి నేను గానా. ప్రభువు ఉన్నాడు, ఆయన నమ్మదగిన వాడు, సమస్తమును ఆశీర్వాదకరంగా జరిగిస్తాడు, ఏ కీడు కలగనీయడని నీవు నా గురించి చెప్పకుండా, వాడు మనసులు వేటాడతాడు, హృదయాలు వేటాడతాడు, వేటగాడు, పోటుగాడు, నీటుగాడు, కేటుగాడు, వాడి గురించి ఎందుకురా సోది మొహమాడు అంటే నాకు అర్థమైపోయిందా, తేడా పడ్డారా అని. ఇప్పుడు మీకు కూడా అట్నే కనపడుతున్నానా? అట్నే కనపడతాం, మరి చేసేది ఏముంది? ఒకవేళ మీరు కూడా నా టైప్ ఆలోచిస్తే మీరు కూడా సోది మొహం వాళ్ళే. దేవునికి స్తోత్రం. మొత్తం మరి మేము కూడా అంతేగా, సోది మొహం వాడిని ఎంబడిచ్చేటప్పుడు అట్టంటి వాళ్ళం కాక అట్టంటి వాళ్ళం అవుతాం. పొర్రపాటును కూడా మనం ఇక్కడ రానియద్దు. వద్దు, మనం విశ్వాసాన్ని అమర్చుకోవలసిన విధంగానే అమర్చుకోవాలి. మనమైతే కీడుని విశ్వసించొద్దు, మేలును విశ్వసిద్దాం. మనమైతే అపజయాన్ని విశ్వసించొద్దు, జయాన్ని విశ్వసిద్దాం. ఏం టెన్షన్ పడకండి, మళ్ళీ నేను మార్చుకున్నా. ఎప్పుడైతే నేను అనుకున్న ప్రకారం మొత్తం రివర్స్ అవుతున్నాయో అప్పుడు నేను ఇంకో పదం ఎత్తుకున్నా. ఏంటో తెలుసా? జరుగుతున్నవన్నీ కూడా నాకు మేలులుగా నా దేవుడు మారుస్తాడు. జరుగుతున్నవన్నీ కూడా నాకు మేలులుగా నా దేవుడు మారుస్తాడు. నా దేవుడు ఘనకార్యానికి పూనుకున్నాడు, గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఇవన్నీ జరుగుతున్నాయంటే నా దేవుడు కదులుతాడు అని ఇక చిన్నగా అడుదిరిగా ఇక దేవుణ్ణి మయంపరుచుకోవటం మొదలుపెట్టా. చివరికి అదే జరిగింది. ఏటా రక్షణ పొంది ఆత్మలకి డబల్ రక్షణ పొందటం, అభిషేకాలు జరగటం, విస్తారమైన ఆత్మలు కదిలించబడటం పిచ్చగా జరిగింది. నా జీవితంలో నుంచి, మొన్న జరిగిన దానిలో నుంచే మీకు మంచి మోడల్ చూపించే మాదిరి. మనం ఎలా మలుచుకుంటే ఏ విధంగా ఎఫెక్ట్ అవుతామో, ఎలా మలుచుకుంటే తిరిగి మనం సేవ్ అవుతామో, విశ్వాసాన్ని మనం అమర్చుకోవలసిన విధం ఎట్టిదో మీకు అనుభవాల్లోంచి చెప్పా. శత్రువు చేతుల్లో మోసపోకండి. ఒకవేళ నువ్వు వ్యతిరేక ఫలాలను ఆలోచించి అన్ని పరిస్థితులు వ్యతిరేకంగా మారిపోయినాయి, ఇంకా అంతే అవుతాయని నువ్వు ఆలోచించుకొని కూర్చుంటే దేవుడు ఏమంటాడో తెలుసా? నువ్వు అనుకూల ఫలాలు అనుకున్నా ఒకటే డైలాగ్, నువ్వు వ్యతిరేక ఫలాలు అనుకున్నా ఒకటే డైలాగ్. నీవు విశ్వసించిన ప్రకారం నీకు అగును గాక, ఇక వెళ్ళు అంటాడు. ఇప్పుడు చెప్పండి, రోగాలు కలిగిన వాళ్ళు చెప్పండి, ఇంకా అభివృద్ధి చెందిద్దా తగ్గిద్దా?
అభివృద్ధి చెందిద్దా? పెట్టులో పెడతారా లేకపోతే లైన్లోకి వస్తావా? తగ్గిద్దా తగ్గదా? చెప్పు. తగ్గిద్ది అన్నోళ్ళు డౌట్ లేదుగా. తగ్గిద్ది అంతే, తగ్గిద్ది అంతే. మరి డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చాడు, లేదా డాక్టరు ఏమంటారు రిపోర్ట్ ఇచ్చాడు, నీకు తగ్గదని చెప్పేశాడు అనుకో. ఇప్పుడు దాన్ని ఏమో నమ్ముతావు? క్యాన్సరే అనుకో, ఏం చెబుతావు? క్యాన్సర్ అంటే ఇంకా క్యాన్సిలే. క్యాన్సర్ అయినా కూడా ఆయన స్వస్థపరుస్తాడు, స్వస్థపరుస్తాడు. తగ్గిద్దే. ఎలాగైనా చేస్తాడు ఆయన. ఎందుకు ఆయన చేస్తాడు అని నువ్వు పలుకుతా ఉన్నావు అనుకో, అప్పుడు యేసయ్య డైలాగ్ ఏంటో తెలుసా? నీవు విశ్వసించిన ప్రకారమే నీకు అగును గాక, ఇక వెళ్ళు అంటాడు. అట్ట కాకుండా తగ్గదు. ఏందో శరీరంలో మార్పు వస్తుంది, ఏందో తేడాగానే ఉంది, ఏందో బాగానే. ఫోర్త్ స్టేజ్ అంటే ఇంక గ్యారెంటీ లేదంట, కష్టమేనంట అన్నావు అనుకో, అప్పుడు యేసయ్య డైలాగ్ ఏంది? నీవు విశ్వసించిన ప్రకారమే నీకు అగును కాక. అంటే పెందలాడి పెట్టికి సిద్ధమవు. మరి మనం పెట్టే కదా పెట్టేది, అందుకని అన్యులైతేనే పెందలాడి పాడికి సిద్ధమవు అని. చీచే, పాడలేదు గీడలేదు, నేను బ్రతుకుతాను. నేనైతే చావను, సజీవుడనై నా దేవుని క్రియలను వివరించేదను. నీవు విశ్వసించిన ప్రకారమే నీకు అగునుగా. అది మీ అందరికి అర్థమయ్యేటట్టు చెప్పాను అనుకుంటున్నా. నీవు విశ్వాసాన్ని అమర్చుకునే విషయంలో మెళకువగా ఉండు, జాగ్రత్త కలిగి ఉండు. అది దేనికి సంబంధించిందైనా దేవుణ్ణి బట్టి, దేవుని వైపు చూసి నువ్వు విశ్వాసాన్ని అమర్చుకో. 1, 3 చెప్పా ఇందాక. ఫస్ట్ది వివరించా, విశ్వాసాన్ని అమర్చుకొనుట. ఎవరిని బట్టి? దేవుని బట్టి. మన పరుసుకెళ్ళి చూడొద్దు అన్నాడు సాల్మన్ అన్న మొన్న మాట్లాడతా. నీ పరుసుకెళ్ళి చూడొద్దు, మన పరుసు నిల్. యేసయ్యకి వెళ్ళి చూడు, యేసయ్య పరుసు ఫుల్ అన్నాడు. నీ పరుసుకెళ్ళి చూస్తే ఏముంటుంది? నీ పరుసులో డబ్బులుండవు, పాడుండవు. ఉంటే ప్రామిసర్ నోట్లు ఉంటాయో. దేవునికి స్తోత్రం. ఆయనకి వెళ్ళి చూడు, ఆయన శ్రీమంతుడు. ఏదో ఒక రూపేణ నీకు సాయం చేయగల సమర్థుడు ఆయన. ఆయనకి వెళ్ళి కదా. నీ శత్రువు బలవంతుడా? అంతకంటే బలవంతుడు ఆయన. ఆయన వైపు చూసి విశ్వాసాన్ని అమర్చుకో. రే, వాడు ఎన్ని మంత్ర ప్రయోగాలు చేసినా, ఎంతమందిని పిలుచుకొచ్చి చేతబడులు చేపించినా ఒక వెంట్రు కూడా కదిలించలేడరా. ఎందుకంటే నా దేవుడు వాటన్నిటికంటే బలవంతుడు. వాడు డైరెక్ట్గా కూర్చోబెట్టి చేసినా సరే నన్ను కదిలించలేడురా వాడు. నేను సజీవుడైన వాని పాదములు పట్టుకొని ఉన్నా, ఆయన నా చెయ్యి పట్టుకొని ఉన్నాడు. ఆయన చేతిలో నుండి ఎవ్వడు నన్ను అపహరింపడు. నా గొర్రెల కొరకు నేను ప్రాణము పెట్టుదును, నా తండ్రి చేతిలో నుండి వాటిని ఎవ్వడు అపహరింపడని నా యేసయ్య చెప్పాడురా. ఆయన సెలవు లేకుండా నన్ను ముట్టే దమ్మెవుడికి ఉంది? ఏ దయ్యానికి ఉంది? ఏ దురాత్మకు ఉంది? ఏ మంత్ర ప్రయోగానికి ఉంది? దేనికి లేదో. కొంతమంది అట్ట కాదు, అదేందో కొంచెం పారతనట్టే ఉంది నా మీద, కొంచెం ఏదో ఇంట్లో కొంచెం మార్పులు కలుగుతున్నాయి, కాస్త ఏదో తేడా జరుగుతానే ఉంది అనుకున్నావు అనుకో, ఇంకా పెద్ద పెద్దవి అవుతాయి. ఎందుకంటే చెప్పాడుగా, నీ విశ్వసించిన ప్రకారమే నీకు మూడును గాక. ఆ దెయ్యాలు నీ మీద పనిచేయను గాక, ఆ మంత్రాలు నీ మీద పనిచేయను. ఎందుకంటే నమ్ముతున్నావుగా. మంత్రాలు గొప్పయా, దేవుడు గొప్పోడా? నీ చెయ్యి ఎవరు పట్టుకున్నారని వాగ్దానం చేశాడు? మరి ఆయన నీ చేయి పట్టుకున్నప్పుడు ఆయన చేతిలో ఉన్న నిన్ను అణచగలిగేవేవి? శత్రు బలం అంతటి మీద నీకు అధికారం ఇచ్చాను, నీ కాళ్ళ కింద ఉన్నాయి అవని ఆయన చెబితే నువ్వు అది నమ్మకుండా మంత్రాలు గట్టి అని నమ్మితే అవి బారక మరి ఇంకేం బారతాయి నీ మీద? నువ్వేది విశ్వసిస్తున్నావు? నీ విశ్వాసాన్ని ఎటువైపు అమర్చుకుంటున్నావు? శత్రు వైపా, దేవుని వైపా? నువ్వే నిర్ణయించుకో. ఇంకా ఇంత వైనంగా చెప్పినా అర్థం కాకపోతే మెంటల్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీపించుకో. ఇంకా తప్పక చేయగలిగింది ఏమీ లేదు. దేవునికి స్తోత్రం. పెద్దగా చెప్పండి హల్లెలూయా. ఓకేనా? అర్థమైందా క్లియర్గా? రెండవది, మొట్టమొదటిది విశ్వాసమును అమర్చుకొనుట, రెండవది విశ్వాసమును వృద్ధి పొందించుకొనుట.
విశ్వాసములో అభివృద్ధి చెందాలి అని కూడా దేవుడు మాట్లాడాడు. విశ్వాసములో కొంచెము ఉంది, ఇంకొంచెము ఉంది, పరిపూర్ణ విశ్వాసం కూడా ఉందని మీకు తెలుసా? ఆ మాట పౌలు మాట్లాడాడు 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 1వ వచనం నుంచి. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే మ్రోగిడి కంచును గనగనలాడు తాళమునయుందును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను, కొండలను పిగిలింపగల పరిపూర్ణ విశ్వాసము కలవాడనై. పరిపూర్ణ విశ్వాసం అన్న దగ్గర అండర్లైన్ చేయి. పరిపూర్ణ విశ్వాసము అనే మాట వాడాడంటే అపరిపూర్ణ విశ్వాసం కూడా, అల్ప విశ్వాసం కూడా ఉంది. కొండలను పెకలింపగలిగిన పరిపూర్ణ విశ్వాసం అన్నాడు. అంటే మనలో ఉన్న విశ్వాసం అభివృద్ధి చెంది అది పరిపూర్ణత సంతరించుకుంటే ఎంత పవర్ వస్తుందంటే దానికి, ఒక కొండను చూపించి లే అంటే అది లేచిపడే అంత పవర్ ఉంటుంది విశ్వాసానికి అని చెప్పాడు ఆయన. కొట్టొద్దులే, పర్లేదు, ఏం కొడతాలి ఈ వయసులో, ముసలోళ్ళు అయిపోలా. దేవునికి స్తోత్రం. విశ్వాసానికి ఉన్న దమ్మెంతో అక్కడ చెప్పాడు పౌలు. యేసు ప్రభు చెప్పాడు, పౌలు చెప్పాడు. ఆవగింజంత విశ్వాసం అని యేసు ప్రభు చూపించి, ఇదిగో ఈ కంబళి చెట్టును చూసి ఇది నువ్వు వెళ్ళి సముద్రంలో పడంటే పడిద్ది, కొండను చూసి పడమంటే పడిద్ది, నువ్వు ఏది చెబితే అది జరిగిద్ది, సందేహించక పలికితే అనే మాట యేసు ప్రభు వాడాడు. దానికే నిర్వచనం పౌలు చెప్పాడు. ఇందాక నేను చూపించిన వచనం 1 కొరింథీ పత్రిక 13:1 నుంచి చదివితే పరిపూర్ణ విశ్వాసం అన్నాడు. అంటే కొద్దిగా మనలో ప్రారంభమైన విశ్వాసము అంచెలంచెలుగా అది ఎదుగుతూ డెవలప్ అవుతూ ఇంకా గొప్ప గొప్ప కార్యాలు సాధించే విధంగా ఉండాలి. కానీ మొదలైన విశ్వాసం కుంచుకుపోయి కొంచెం అయ్యేటట్టుగా ఉండకూడదు. దేవునితో నడిచే కొద్దీ దేవుని కార్యాలు చూసే కొద్దీ నీ విశ్వాసం అభివృద్ధి చెందాలి తప్ప విశ్వాసం కుంచుకుపోకూడదు. అంటే అలా అయ్యే ఛాన్స్ ఉంది. అదే నేను కూటాల్లో చెప్పాను ఒక వర్తమానంలో. స్టార్టింగ్లో దయ్యాలను వెళ్ళగొట్టి రోగులను స్వస్థపరచగలిగిన శిష్యులు మార్కు సువార్త 3:13లోనేమో దయ్యాలను వెళ్ళగొట్టగలిగారు. అదే మార్కు 9లోనేమో వాళ్ళ చేతగాల. ఎందుకు చేతగాల అంటే యేసు ప్రభు గద్దించాడు, విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా. విశ్వాసం లేకపోవటం ఏంటి అంటే వాళ్ళు అనుకున్న కార్యం సాధించేంత స్థాయి విశ్వాసం వాళ్ళలో తరుగైపోయింది. అది స్టార్టింగ్లో ఉండే. కొద్ది కాలం ప్రభువుని వెంబడించిన తర్వాత ప్రభువుని చూసుకొని సరిపోయింది, కానీ వాళ్ళు తమ విశ్వాసాన్ని వృద్ధి పొందించుకోవాలి, దానికోసం ఏం చేయాలి అన్న ఆలోచన వదిలేశారు. విశ్వాసాన్ని వృద్ధి పొందించుకునేది ఎట్లా? రెండవ పాయింట్, విశ్వాసాన్ని వృద్ధి పొందించుకునేది ఎట్లా అంటే ప్రార్థన ద్వారా విశ్వాసాన్ని వృద్ధి పొందించుకోవాలి అని యేసయ్యే చెప్పాడు, ఉపవాస ప్రార్థనల వలన అని. చాలామంది అనుకుంటారు ప్రార్థన చేస్తే విశ్వాసం ఎలా అభివృద్ధి చెందిద్దని. ఎలా అభివృద్ధి చెందిద్దో నీకు దమ్ముంటే చేసి చూడు. నువ్వు చేసి చూడు, ఎలా అభివృద్ధి చెందిద్దో చేసి చూడు. నేను చెప్తున్నాను, నీకు దమ్ముంటే నిజంగా తాగుబోతాడు కానీ ఆరంగారంగా మందు తాగినట్టు తాగుబోతాడు తాగుతుంటాడు. గమనించారో లేదు మీరు? కాస్త దిగిందంటే చాలు మళ్ళీ అడుక్కొనైనా పోయి తెచ్చుకొని తాగుతాడు. వాడేమో ఆ మత్తుకి. నేను చెప్పినట్టు నువ్వు ఏ కొంచెం గ్యాప్ వచ్చినా మోకాళ్ళు వేయటం అలవాటు చేసుకో, ప్రార్థనలో గడపడం అలవాటు చేసుకో, దేవునితో సంభాషించడం అలవాటు చేసుకో, దేవునికి మనసును ట్యూన్ చేయటం అలవాటు చేసుకో. నీకు తెలియకుండానే నీలో విశ్వాసం అభివృద్ధి చెందకపోతే అప్పుడు అడుగు. ప్రార్థనా జీవితం తగ్గిపోతే విశ్వాసం సన్నగిల్లిద్ది. ప్రార్థనా జీవితం తగ్గిపోతే విశ్వాసం బలహీనపడిద్ది. ప్రార్థనా జీవితం నువ్వు ప్రజ్వలింపజేసుకుంటా ఉంటే, ప్రార్థనలో నువ్వు మండుతా ఉంటే నీలో విశ్వాసం గ్రోత్ అయింది. ఇది నిజం. నీకు ఇంట్రెస్ట్ ఉంటే రాసుకో, గుర్తు రాసుకో. నేను చెప్పలా, యేసయ్యే చెప్పాడు. యేసు ప్రభు ప్రశాంతంగా ఉన్నప్పుడు వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళారు. ప్రభువా, మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతుంది అని అడిగారు. అందుకు ఆయన అన్నాడు, ప్రార్థన వలననే కానీ ఇలాంటివి వదిలిపోవుట అసాధ్యము.
మరి అట్లయితే నువ్వు అక్కడ విశ్వాసం లేదు మీకు అన్నావు కదా, విశ్వాసం లేని మూర్ఖతరం వారు అన్నావు కదా, మరి ఇక్కడ విశ్వాసం వ్యవహారం ఎత్తకుండా ప్రార్థన వ్యవహారం ఎత్తుతావేంది అని మనం అడుగుదాం ఏసైని. అప్పుడు ఏసై ఇచ్చే సలహా సమాధానం ఏంటో తెలుసా? ప్రార్థన చేయటం ద్వారానే విశ్వాసం వృద్ధి చెందిద్దిరా బాబు అని. నీళ్లు పోస్తే చెట్టు పెరిగినట్టు ప్రార్థనా జీవితం వృద్ధి అయితే మనకు తెలియకుండానే విశ్వాసం మనలో వృద్ధి అవుతుంది. ప్రార్థనా జీవితం సన్నగిల్లితే విశ్వాసం తరిగిపోతుంది. ప్రారంభంలో మన విశ్వాసం భగ్గున మండింది, తర్వాత ఎందుకు మన విశ్వాసం సన్నగిల్లిందో చెప్పనా? ఒకటే ఒక కారణం. ప్రారంభంలో కొత్త ఒక వింత పాత ఒక రోత అన్నట్టు కొత్త వింత కదా, పిచ్చి పిచ్చిగా ప్రార్థన చేశాం. ఏ కొంచెం అవకాశం వచ్చినా మోకాళ్ళు వేయటం, హల్లెలూయా 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 స్తోత్రం 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 అంట మొదలుపెట్టాం. అప్పుడు ఆ ప్రార్థన అలాగనే ఉంది, దాని పట్టు విశ్వాసం యొక్క శక్తి అలానే పనిచేసింది. ఇప్పుడు ఎక్కడ దాకా ఎందుకు కొత్తగా వచ్చిన అన్యులు మీరు గమనించండి, వాళ్ళు ఎంత స్పీడ్గా ఉంటారో చూడండి. ప్రార్థన చేద్దాం అక్క, ఏదైనా దేవుడు చేస్తాడు అంటుంటారు వాళ్ళు. సీనియర్ విశ్వాసం ఏమంటారు తెలుసా? చేసి చేసి ఏడు ఎల్లికలు పడ్డా ఉన్నట్టు మాట్లాడుతుంటుంది. అంటే ఏమి నరాల వీక్నెస్ వచ్చింది. కొత్తగా లైన్లోకి వచ్చిన వాళ్ళకేమో ప్రజ్వలిల్లుతుంది. వాళ్ళు విశ్వాసం అంతే ఉంచుతారు, ప్రార్థన కూడా అంతే చేస్తారు. ఈ సీనియర్ విశ్వాసం ఉంది చూడు, పొద్దున పూట సాయంత్రం పూట. ఆ ప్రార్థన ఎప్పుడు? పొద్దున పూట సాయంత్రం పూట. పొద్దున పూట లేచి ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి గనుడవైన దేవా ప్రభువా స్తోత్రము నాయనా, దీర్ఘాలు తీసి 4 ముక్కలు చేసి యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి ఆమెన్. ఈ పూటకి ప్రార్థన మమా. సాయంత్రం పడక్కబోయేటప్పుడు పగలంతా కాపాడావు, దినమంతా తోడై ఉన్నావు, రాత్రంతా కాపుదల ఉంచు ప్రవ్వా. నీ దూతల కంచె వెయ్యి, కాపుదల వెయ్యి, ఏబుకేసిన 3 అంచెల కంచె నాకును ఇంటివారికి నాకు కలిగిన సమస్తమునకును కంచె వెయ్యి, సమస్తము నీకు అప్పగించుకుంటూ యేసునామంలో అడుగుచున్నాం తండ్రి ఆమెన్. ఈ పూటక మమ. అబద్ధాలు ఆడకుండా నిజం చెప్పండి. ఎంతమంది ఒప్పుకుంటారు? దేవుడు మెచ్చుతాడు, నిజం చెప్తే దేవుడు మెచ్చుతాడు. చేతులు ఎత్తండి. వాళ్ళు యథార్థవంతులు, వాళ్ళు చేసేది అదే కాబట్టి వాళ్ళు యథార్థంగా చేతులు ఎత్తారు. ఎత్తండి బాబు ఎత్తండి. పొద్దున పూట కాస్త సాయంత్రం పడకపోయేటప్పుడు 2 మొక్కలు. ఒక్కొక్కడైతే పడకపోయేటప్పుడు ఎగురు దిగుతాడు ఆ మంచం మీద. ప్రార్థన చేసుకోవాలి, పొద్దున చేసుకోవాలా? మరి సాయంత్రం తిన్నావుగా, తిండికి ప్రార్థనకు ఒకటేనా ఏంది? దేవుడికి అన్నీ తెలుసులే అనేస్తాడు. ఇట్లాంటి వాడి దగ్గర ఇక విశ్వాసం ఏముంటుంది? ఇక దేవుడిని నమ్మడం కంటే దయాన్ని ఎక్కువ నమ్మేది. మీరు చెప్పుంటారు తల్లి, పొద్దున పూట కాసేపు ప్రార్థన, సందకాడేమో పడక ప్రార్థన. ఈ 2 ముక్కలేగా, అబద్ధాలు ఆడకుండా చెప్పండి. ఇక మధ్యలో ప్రార్థనా జీవితం ఏదన్నా నువ్వు కొనసాగిస్తున్నావా? ఏ అవకాశం వచ్చినా నువ్వు దేవునితో గడపడానికి కూర్చుంటున్నావా? అట్లాంటి వాళ్ళు కొద్దిమందే ఉన్నారు. వాళ్ళ విశ్వాసం ఇప్పటికీ మండుతానే ఉంది. వాళ్ళే ఎండిపోయిన స్థితిలో లేరు, మండుతానే ఉన్నారు. కానీ కొంతమంది ఉన్నారే ప్రార్థనా జీవితంలో చల్లారిపోయారు. కానీ కొత్తగా రక్షణలోనికి వచ్చి కొత్తగా దేవుళ్ళలో కళ్ళు తెరిచిన వాళ్ళు మీరు గమనించండి, వాళ్ళు అడుగుతారు నీ దగ్గరకు వచ్చి, అక్క ప్రార్థన చేద్దాం రా, అక్క ప్రార్థన చేద్దామా, అక్క పాటలు పాడుకుందామా. ఆమె వచ్చి తలుపు కొడుతుంటే నువ్వు ఇంట్లో సీరియల్ చూస్తూ ఉంటావు, లేదా సినిమా చూస్తూ ఉంటావు. ఆమె తలుపు కొట్టగానే టపిమని ఆపేసి ఉందనాలమ్మాదా షబ్బో ఏం మొదలు పెట్టిందయ్యా, కొత్తగా కళ్ళు తెరిచిందేమో, ఏం కొత్తగా కళ్ళు తెరిచి ప్రాణం తీస్తుంది. ఏంటి ప్రార్థన చేసుకుందామని వచ్చానక్క. ప్రార్థన చేద్దాం, చాలా ప్రార్థన చాలా మంచిది. పొద్దున్న చేసుకున్నాలే, ఆయన నువ్వు చేద్దాం అన్నావుగా, కొంచెం పనులు ఉన్నాయి, 2 ముక్కలు చేసుకొని ముగించుకుందాం. మళ్ళీ ప్రార్థన చేయకపోతే ఆమె ఏంది, ఏం సరిగ్గా ప్రార్థన చేయదు, పనికి మళ్ళీ అనుకుంటుంది ఏమో అని బిల్డప్. మళ్ళా నిజమే కదా? మీరు చెప్పండి, సీనియర్స్ దగ్గర ఎక్కువ ప్రార్థనా జీవితం ఉంటుందా, జూనియర్స్ దగ్గర ఉంటుందా? ఎంతమంది ఒప్పుకుంటారు జూనియర్స్ దగ్గరే ఉంటుంది అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. జూనియర్స్ దగ్గరే ప్రార్థనా జీవితం ఎక్కువ ఉంటుంది అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. ఖచ్చితంగా ఒప్పుకొని తీరాల్సిందే. సీనియర్స్ దగ్గర అవసరార్థమైన ప్రార్థనలు ఉంటాయి.
పరిస్థితి బెడిసిందనుకో, అప్పుడు భక్తి కట్టలు తెంచుకుంటుంది. ఇక విశ్వాసం ఉంచి ప్రార్థన చేయబోతే సత్తాం అనిపించింది అనుకో, అప్పుడు మోకాళ్ళు వేసి ప్రభువా తండ్రి అన్నప్పుడు గాఢంగా మొదలుపెట్టి అప్పుడు చేస్తారు. నేను అంటున్నాను, త్రాగుబోతోడికి ఎంత మందు పిచ్చి ఉంటుందో అన్న, వేరే పోలికలు ఏం లేవా? ఈ తాగుబోతోళ్ళు పోలిక తప్పితే అనొద్దు. బైబిల్లో ఆ పోలికే పోల్చాడు, అందుకని చెబుతున్నాను నేను. మద్యముతో మత్తులై ఉండకూడి, దానిలో దుర్వ్యాపారము కలదైతే ఆత్మపూర్ణులై ఉండండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 17-18 వచనాలు. ఒక మత్తుకు అలవాటు పడిన వాడు పదే పదే ఆ మత్తులోనే ఉండటానికి ఇష్టపడినట్లు, దేవునితో సహవాసం అలవాటు పడిన మనం పదే 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 ఎప్పుడైతే తిరిగి ప్రార్థనా జీవితాన్ని పునర్నిర్మించుకుంటామో అప్పుడు విశ్వాసం బలపడుతుంది. తిరిగి నీ మొదటి స్థితి నీకు వస్తుంది. పూర్తిగా శత్రువు మీద జయం కలుగుతుంది. మొండి సమస్యలు వదిలిపోతాయి. మొండి సమస్యలు వదిలిపోతాయి. మొండి సమస్యలు వదిలిపోతాయి. నువ్వు మొండి పట్టు పడితేనే ఈ మొండి దయాలు వదిలిపెట్టిపోయేది, లేకపోతే ఇలాంటివి వదిలిపోవుట అసాధ్యమని యేసయ్య చెప్పాడని మర్చిపోవద్దు. యేసయ్య చెప్పాడు. 29వ వచనం, మార్కు సువార్త 9:29. అందుకు ఆయన ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనా ఈ విధమైన వదిలిపోవుట అసాధ్యమని చెప్పాడు. అదేంది అక్కడ విశ్వాసం అన్నావు? నీకు విశ్వాసం లేదు, అందుకు దెయ్యం పోలేదు అన్నావు. ఇక్కడేం ప్రార్థన అన్నావు? అసలు విశ్వాసమా ప్రార్థన అంటే? యేసు ప్రభు చెప్తున్నాడు, రే బాబా, ప్రార్థనా జీవితంలో మీరు బలంగా ఉండండి, ప్రార్థనా పరులై ఉండండి, ప్రార్థనలో ఉండండి, విశ్వాసం లైన్లో ఉంటుంది. నూనె పోయండి, దీపం వెలిగిద్ది అన్నట్టు చెప్పాడు. భక్తులందరినీ చూస్తాం, యేసయ్యను చూస్తాం, దినమంతా పని చేయుచు నాదుడు యేసు జనుల బాధలు మోయుచు. దినమంతా పని చేయుచు నాదుడు యేసు జనుల బాధలు మోయుచు. ఈనోడు మరుగౌ వేళ జనకూని కడకేగి, ఈనోడు మరుగౌ వేళ జనకూని కడకేగి, మనసార విశ్రాంతి అనుభవించెడి చోటు. కరుణాపీఠము చేరరే దేవుని కృప చరణాస్థలిని చేరరే. పరలోక జనకుని వరములు లభించు, పరలోక జనకుని వరములు లభించు. కరుణామౌ ప్రార్థనలు కరములు జోడించి, కరుణాపీఠము చేరరే దేవుని కృప చరణాస్థలిని చేరరే. దేవునికి మహిమ. ఈ పాట అంతా ప్రార్థన మీదే ఉంటుంది, ప్రార్థన గురించే ఉంటుంది. మీరు అబద్ధాలు ఆడకుండా చెప్పండి, నేను ముగిస్తున్నాలే కానీ ఇంకెక్కువ సోజ్ చెప్పను. ఎందుకంటే ఇక మెయిన్ పాయింట్ అందించాను, ఇంకంత మించి ఎక్కువ మాట్లాడితే ఉన్నాయని పోతాయి. మీరు అసలు తెలివి ఎక్కువైన వాళ్ళు. ఏమండి, అబద్ధాలు ఆడకుండా ఒక మాట చెప్పండి. నీ ప్రార్థనా జీవితం మండినంత వరకు నీ జీవితాల్లో కార్యాలు ఎలా ఉన్నాయి? నీ విశ్వాసపు ఫోర్స్ ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉంది? ఎక్కడ లోపం జరిగింది? లోకం ఎక్కడ ప్రవేశించింది? పాపం నీలో ఎక్కడ ప్రవేశించింది? బలహీనత ఎక్కడ ప్రవేశించింది? అల్ప విశ్వాసం ఎందుకు దాపరించింది? ఎందుకు గొప్ప గొప్ప కార్యాలు ఒకప్పుడు నువ్వు ప్రార్థన ద్వారా చూసిన దాన్ని, విశ్వాసం ఉంచిన దాన్ని ఈరోజు ఎందుకు చూడలేకపోతున్నావు? ఎందుకంత వీక్ అయ్యావు? ఎందుకు నీలో లోకం ప్రవేశించింది? కేవలం ఒక్కటే కారణం, నీకు తెలియకుండానే ప్రార్థనా జీవితంలో క్రమక్రమంగా చల్లారిపోయావు. ఎప్పుడైతే ప్రార్థనా జీవితంలో తిరిగి నువ్వు పుంజుకుంటావో, ఆరంగా మోకాళ్ళు నీ స్తుతిస్తా దేవుని కొనియాడుకుంటా దేవునితో గడపటం నువ్వు ఎప్పుడైతే మళ్ళా ప్రార్థన మొదలు పెడతావో, తిరిగి నీ విశ్వాసం బలం పుంజుకొని అది ప్రజ్వలించకపోతే, దీపం వెలిగినట్టు వెలగకపోతే అప్పుడు అడుగు.
విశ్వాసము వృద్ధి పొందించుట, విశ్వాసమును ప్రజ్వలింపజేసుకొనుట. వృద్ధి ఎలా అయింది? కార్యాలు జరుగుతూ ఉంటే విశ్వాసం వృద్ధి అవుతూ ఉంటుంది, ఇంకా ఇంకా డెవలప్ చేసుకుంటూ ఉంటాం. కొంతమందిని రక్షించడానికి విశ్వాసం ఉంచావు, జరిగింది. అప్పుడు 50 మందిని రక్షించడానికి విశ్వాసం ఉంచావు, జరిగింది. ఇప్పుడు విశ్వాసం వృద్ధి అయింది. 100 మందిని నేను రక్షించగలడు దేవుడు. 100 మందిని రక్షించు, 1000 మందిని నేను రక్షించగలడు దేవుడు. విశ్వాసం గ్రోత్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే కార్యాలు జరుగుతున్నప్పుడు, వాటిని చూస్తున్నప్పుడు, ఇది చేసిన దేవుడు అది కూడా చేస్తాడు, అది చేసిన దేవుడు అది కూడా చేస్తాడు, అది చేసిన దేవుడు అది కూడా చేస్తాడు, అది చేసిన దేవుడు ఇది కూడా చేస్తాడు. విశ్వాసం వృద్ధి అయింది. కార్యాలు జరుగుతున్నప్పుడు ప్రార్థనా జీవితం ద్వారా విశ్వాసం ప్రజ్వలించిద్ది, పక్కున మండిద్ది. ఎందుకంటే విశ్వసించేవాడే ప్రార్థిస్తాడు, ప్రార్థించేవాడే విశ్వాస వీరుడు. అందుకే భక్తులు ఏదన్నా జరగని, చిన్నది కానీ పెద్దది కానీ, రండి మోకాళ్ళు వేద్దాం అంటారు, రండి మోకాళ్ళు వేద్దాం అంటారు, రండి మోకాళ్ళు వేద్దాం, రండి మోకాళ్ళు వేద్దాం. మోకాళ్ళు నల్లబారిపోయి ఉన్నాయి, అందుకే వాళ్ళ మోకాళ్ళు తెల్లబారినాయి. అనేక మందికి దీవెనకరంగా మారారు. మన మోకాళ్ళేమో ఎర్రబారుతా ఉంటే మన మోకాళ్ళేమో అనకూడదుగా నల్లబారిపోయినట్టుగా అయిపోయినాయి మన బతుకులు. ఈరోజు దిద్దుకుందాం, ఈరోజు దిద్దుకుందాం. దేవుడు చెప్తున్నాడు, నీ విశ్వసించిన ప్రకారమే నీకు అవుతుంది, జాగ్రత్త అన్నాడు. విశ్వాసాన్ని అమర్చుకునే విషయంలో బ్యాలెన్స్ ఉందాం. శత్రువు బలాన్ని లక్ష్య పెట్టొద్దు, దేవుని బలాన్ని లక్ష్య పెట్టు. అప్పుడు దేవుడే కదులుతాడు. శత్రువు బలాన్ని, శత్రువు తెలివితేటల్ని, శత్రువు యుక్తుల్ని మీరు గణపరిచినట్లయితే వాడు కదులుతాడు. వాడిని లెక్క చేయదు. ఏడిశాడు వాడి తెలివి, వాడి బొంద. వాడేం చేస్తాడు? నా దేవుడు బలవంతుడు, తొక్కుతాడో నాకు తొక్కు, నన్ను గెలిపిస్తాడు, నాకు విజయం ఇస్తాడు, నన్ను నిలబెడతాడు, నన్ను వెలిగిస్తాడో. పూర్వపు వైభవానికి మించిన వైభవాన్ని నా తండ్రి నాకు ఇస్తాడు అని నువ్వు విశ్వసించు. ఎండిపోయిన నీ పొలం కూడా తిరిగి పండకపోతే అప్పుడు అడుగు. ఎండిపోయిన నీ బతుకు మళ్ళా చిగురించకపోతే అప్పుడు అడుగు. ఎండిపోయిన నీ పిల్లల జీవితాలు మళ్ళా చిగురించకపోతే అప్పుడు అడుగు. నా దేవుడు బలవంతుడు, నా దేవుడు బలవంతుడు, నా దేవుడు విడిపిస్తాడు, నా దేవుడు కాపాడుతాడు, నా దేవుడు స్వస్థపరుస్తాడు, నా దేవుడు బలపరుస్తాడు, నా దేవుడు నిలబెడతాడు. పూర్వపు వైభవం కంటే మించిన వైభవంలో నా దేవుడు నిలబెట్టకపోతే అప్పుడు అడుగు అని అనాలి నువ్వు. ఎవరిని బట్టి? రెండవది, దేవుని కార్యాలు ఒకటొకటిగా చూస్తూ గుర్తు చేసుకుంటూ తలపోసుకున్నప్పుడు విశ్వాసం గ్రోత్ అవుతుంది, మర్చిపోవద్దు. 2, విశ్వాసంలో పరిధులు ఉన్నాయి. పరిపూర్ణ విశ్వాసం ఉంది, అది కొండలను కూడా పెగలించగలిగేంత శక్తివంతమైనది. 2, మూడవది, ప్రార్థనా జీవితం ద్వారా విశ్వాసం ప్రజ్వలిల్లుతుంది, అంటే మండుతుంది. దీపం ఉండగానే సరికాదండి, దీపం వెలగాలి. మీ దీపములను వెలుగుచుండనీయుడి అన్నాడు యేసయ్య. దీపాలు వెలగాలి. మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నా విశ్వాసమును కాపాడుకుంటేనే. కాబట్టి మీరు విశ్వాసాన్ని ప్రజ్వలింపజేసుకోవాలి. ఇక ప్రార్థనా జీవితాన్ని మొదలు పెట్టాలి. మళ్ళా దేవుని పాదాలు పట్టుకొని ఇక కదిలితే మెదిలితే మోకాళ్ళ మీదకి రావడం, కదిలితే మెదిలితే మోకాళ్ళ మీద రావడం. ఒక అన్యుడుగా ఉండి ఒకప్పుడు దేవుణ్ణి ఎరగని స్థితిలో ఉన్న నువ్వు దేవుణ్ణి తెలుసుకున్నాక ఎంత పిచ్చిగా ప్రార్థనా జీవితాన్ని నువ్వు హత్తుకున్నావో అదేవిధంగా తిరిగి నువ్వు లైన్లోకి రావాలి. పిచ్చి అనుకోని కాక జనం కదిలితే మోకాళ్ళు వేస్తాడేంది, కదిలితే మోకాళ్ళు వేస్తాడేంది అనుకోనే. దానిలో ఉన్న శక్తి వాడికేం తెలుసు? నిద్రమోహం వాడికి. నీకు తెలుసు. దానిలో ఉన్న బలం ఆమెకేం తెలుసు? పనికి మాలిందని నీకు తెలుసు. నువ్వేయ్, మళ్ళా మోకాళ్ళేయ్. నీకు ఎదురు తిరిగిన దయ్యాలు పారిపోతే అప్పుడు అడుగు. నీకు ఎదురు తిరిగిన సమస్యలు పారిపోకపోతే అప్పుడు అడుగు. నిన్ను నీ పిల్లల్ని పట్టి పీడిస్తూ శోధిస్తూ గలిబిలి చేస్తూ నీ కుటుంబాన్ని అతలాకుతలం చేస్తున్న దయ్యాలు పారిపోతే అప్పుడు అడుగు. ప్రార్థించుదాం. ప్రార్థనా జీవితాన్ని బలోపేతం చేసుకుందాం. ఒకప్పుడు ప్రార్థనా జీవితం ఇప్పుడు లేదు చాలా మందిలో. ఒకప్పుడున్న మంట ఇప్పుడు లేదు. సోమరితనం, ప్రార్థన లేమి, నిద్రమత్తు, లోకాశలు నిన్ను కమ్మేశాయి. నీలో ఆనాటి మంట ఈనాడు లేదు, చల్లారిపోయింది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రార్థన మంట ఎప్పుడైతే చల్లారిందో విశ్వాసంలో కూడా చల్లారిపోయావు. దేవుడిని నమ్మడం కంటే దయాన్ని నమ్మే పరిస్థితికి వచ్చావు. నువ్వు లే, ప్రార్థన చేయి. లేమ్మో
ఇది మొదలు నీవు ప్రార్థన చేసి నీ విశ్వాసాన్ని వృద్ధి పొందించుకో, ప్రజ్వలించుకోమని నా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. రండి, మోకాళ్ళ మీదకి వచ్చి ప్రార్థన జీవితాన్ని పునరుద్ధరించుకుందాం. దేవునితో ఈరోజు తీర్మానం చేద్దాం. ఈరోజు ఒక తీర్మానం చేసి ఇక్కడి నుంచి వెళ్ళాలి మనం. లోకంలో చాలా మంది రక్షణ లేనోళ్ళు ఉన్నారు. కానీ ఎవరిని రక్షించాడు? ఎవరు ఆయన దగ్గరకు వచ్చారో, ఎవరు ఆయన్ని విశ్వసించారో వారిని రక్షించాడు. అలాగే ఎవరిని విడిపిస్తాడు? ఎవరు ఆయన దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తారో ఆయన వారిని విడిపిస్తాడు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో ఏముందో తెలుసా? మీరు చాలా మంది చాలా వాటిని పొందట్లా. ఎందుకు పొందట్లేదో తెలుసా? దానిలో మొదటి కారణం మీరు దేవుని అడగనందునా అన్నాడు. అసలు సమస్య ఏంటంటే అడగకపోవటం, ఆశ లేకపోవటం, గోజాడకపోవటం, దేవునితో గడపకపోవటం, దేవుని అడగకపోవటం. ఈరోజు అడుగుదాం, ప్రతి విషయాన్ని దేవుని ముందు అడుగుదాం. దేవుని కార్యాలు బలంగా చేయబోతున్నాడు. ఇంకా ఇక్కడ ఉన్నాళ్ళు ఎవరు మారు మనసు పొందలేదో, రక్షణ పొందలేదో, నువ్వు నీ అంతటా నువ్వే మారు మనసు పొంది బాప్తిస్మం పొందకపోతే ఆయన రక్షణ కార్యాన్ని నువ్వు చూడలేవు. కాబట్టి దయచేసి మారు మనసు పొంది బాప్తిస్మం పొంది పాపాలను కడిగేసుకో. ఈ నెల చివరిలో బాప్తిస్మాల కార్యక్రమం ఉంటుంది. ఇది మార్చి నెల. ఈ చివరిలో బాప్తిస్మాలు ఉంటాయి. ఈ 4 వారాలు సిద్ధపడు, ప్రార్థనలో గోజాడుకో, సరి చేసుకో, పాపాలు ఒప్పుకో, మారు మనసు పొందు, బాప్తిస్మానికి సిద్ధపడు. మార్చి నెల ఎండింగ్లో బాప్తిస్మాల కార్యక్రమం ఉంటుంది, చివరి బుధవారం. ప్రార్థన చేద్దాం, అందరం ప్రార్థన చేద్దాం. దేవా, ఈరోజు నువ్వు నాతో మాట్లాడు. ఒప్పుకుంటున్నా, సిగ్గుపడుతున్నా. ఒకప్పుడు ప్రార్థనా జీవితం భగ్గున మండింది, ఇప్పుడు ఎండిపోయిన స్థితికి ఉన్నాను నేను. ఒకప్పుడున్న ప్రార్థనా జీవితం ఈరోజు లేదు. సోమరిపోతున్నయ్యాను, నిద్ర బలహీనున్నయ్యాను. సెల్ ఫోన్లో పిచ్చివి చూసి టైంపాస్ చేసి నేను ప్రార్థనా జీవితాన్ని పోగొట్టుకొని విశ్వాస విషయంలో బలహీనున్నాయి. ఇప్పుడు మళ్ళా దరిద్రాన్ని అనుభవిస్తున్నాను. నన్ను క్షమించు ప్రభువా. నాతో సూటిగా తేటగా ముఖాముఖి మాట్లాడావు నాయన. ఇదిగో తిరిగి నేను దిద్దుకుంటాను ప్రభువా. నా ప్రార్థనా జీవితాన్ని పునరుద్ధరించుకుంటాను. నాకు బలమునివ్వు, శక్తినివ్వు, అభిషేకం ఇవ్వు, విశ్వాసాన్ని వృద్ధి పొందించుకుంటాను, ప్రజ్వలింపజేసుకుంటాను, సరైన విధంగా అమర్చుకుంటాను. ఈరోజు నీ దాసుని ద్వారా బహు తేటగా ముఖాముఖిగా నాతో మాట్లాడావు. నీకు వందనాలు. నీ గొప్ప కార్యాలు నా జీవితంలో మొదలుపెట్టినందుకు నీకు వందనాలు. నీ గొప్ప కార్యాలు నా బ్రతుకులో మొదలుపెట్టినందుకు వందనాలు, ప్రారంభించినందుకు వందనాలు, కార్యాలు జరిగిస్తున్నందుకు స్తోత్రాలు, నాలో నుంచి లోకమును వెళ్ళగొడుతున్నందుకు స్తోత్రాలు, పాపమును వెళ్ళగొడుతున్నందుకు స్తోత్రాలు, నా ఇంటి నుండి శాపమును తరిమి కొడుతున్నందుకు స్తోత్రాలు, సోమరితనమును, నిద్రమత్తును, పరధ్యానమును, లోకాశలను, నేత్రాశ పాపమును నా నుండి వెళ్ళగొడుతున్నందుకు స్తోత్రములు. ప్రార్థనా జీవితమును తిరిగి నాలో మండిస్తున్నందుకు స్తోత్రములు. తప్పకుండా నేను ప్రారంభంలో ఎలాగైతే ప్రార్థన చేసుకున్నానో అంతకంటే ఎక్కువగా నేను ప్రార్థన చేయాలి. ప్రారంభంలో ఎలాగ నీ దగ్గర గోజాడుకున్నానో అంతకంటే ఎక్కువగా గోజాడాలి. నన్ను బలపరచు, శక్తివంతమైన కార్యాలు చూడాలి, అనేకులకు చూపించాలి. నన్ను ఆ విధంగా సిద్ధపరచు ప్రభువా, నీకు స్తోత్రం. నన్ను ఆ విధంగా బలపరచు ప్రభువా, నీకు స్తోత్రం. నేత్రాశ, సెల్ ఫోన్ పిచ్చి దుళ్ళగొట్టు, నా నుండి వెళ్ళగొట్టు. ఆ పనికి మాలిన దానికి నేను బానిసనైపోయినాను. ఓ తండ్రి, దాన్ని దూరపరచు, దాని మీద నాకు జయమివ్వు. నేత్రాశ, శరీరాశ, జీవపుడంబ పాపాల్లో నాకు జయమివ్వు. నీకు స్తోత్రమయ్యా. కన్న తండ్రి కనికరించి ప్రార్థన గైకొని జవాబు దయచేశావని విశ్వసించి కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు ప్రశస్త నామములో ప్రార్థించి నిన్ను మహిమపరచుకుంటున్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారము నేడు మాకు దయచేయి. మా పట్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన రీతిని నీవు మా అపరాధములు క్షమించు. మమ్మల్ని శోధంలోనికి తేక దుష్టి నుండి, కీడు నుండి తప్పించు. ఎందుచేతనగా రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వం నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. అందరం పైకి లేచి నిలబడదాం. ఇప్పుడు చెప్పండి, ఏది విశ్వసిస్తారు? విజయమా, అపజయమా, గెలుపా, ఓటమా, మేలా, కీడా? ఎగ్జామ్ రాస్తున్న పిల్లలు ఏది విశ్వసిస్తారు? దేవుడు విజయం ఇస్తాడు. చెప్పండి రా తల్లి, దేవుడు విజయం ఇస్తాడు. హల్లెలూయా. మంచిగా చదువు, చక్కగా రాయ్, అంతేకాదు ప్రార్థించు. దేవుడు కార్యం దేవుడు చేస్తాడు.
దేవుడు ఏ రిజల్ట్ ఇచ్చినా పర్వాలా, ఒకటైతే నిజం, నిన్ను గెలిపించిన స్తోత్రం. ఏంటంటే గెలిపిస్తే మేలు, ఒకవేళ గెలిపించలేదనుకో డబల్ మేలు. అంతేగాని సావు బతుకన్నొద్దమ్మో. పిల్లలు వాళ్ళు అనుకున్న ఫలితాలు రాకపోతే ఆత్మహత్యలు చేసుకునే పిచ్చి పనులు చేస్తూ ఉన్నారు. అందుకని చెబుతున్నాను నేను, గెలిపిస్తే మేలు, గెలిపించకపోతే డబల్ మేలు. డబల్ మేలు అని మళ్ళీ తప్పుగా రాశారు, జాగ్రత్తగా రాయండి. నా తండ్రి చిత్తం అయితే ఫస్ట్ క్లాస్లో నువ్వు పాస్ అయ్యేటట్టు నా దేవుడు చేస్తాడు. ఏది విశ్వసిద్దాం? ఏదైనా నీకు అది అటు తిరిగి నీ మేలుకే వచ్చింది. ఏది వచ్చినా సరే అదే నమ్ము. నీకు నష్టం లేదు, నీకు కీడు లేదు, ఎందుకంటే నువ్వు దేవుని సొత్తు. ఆమేన్. అదే విధంగా నీ విశ్వాసాన్ని అమర్చుకో. రైట్. అలాగే ప్రార్థన ద్వారా విశ్వాసాన్ని ప్రజ్వలింపజేసుకో. నా ప్రభువే చెప్పాడు ఈ మాట. ఇంకా నేను చెప్పాను ధర్మంగా, ఇక మీరు ఎలా దాన్ని డిజైన్ చేసుకుంటారో, డిసైడ్ చేసుకుంటారో, ఎలా మీరు రూపుదిద్దుకుంటారో మీ డేని. ఒక ఆర్డినరీ ప్రార్థన, పొద్దున్నే లేచి 4 మొక్కలు, సాయంత్రం పడక దగ్గర పడక ప్రార్థన 1 మొక్క, ఇట్టా కాదు. ప్రార్థనా జీవితాన్ని బలోపేతం చేసుకునే విధంగా మీరు సిద్ధపడండి. నా దేవుని బలమైన కార్యాలు తప్పకుండా మీరు చూస్తారు. మీరు చూడటమే కాదు, ఇతరులకు కూడా చూపిస్తారు. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మ దేవుని మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘమంతటికి, మరి ముఖ్యంగా లైవ్ ద్వారా, జూమ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన బిడ్డలకు మనందరికీ సదాతోడి నడిపించును గాక. ప్రవేశు రక్తమునకు జయం, ప్రవేశు రక్తమునకు జయం, ప్రవేశు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డల విశ్వాసంతో తెచ్చిన నూనెని శక్తితో నింపి రోగులైన వారికి అది వ్రాసి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చు. అందరి ప్రార్థనా జీవితం బలోపేతం చేసి అందరిలో విశ్వాసాన్ని వృద్ధి పొందించి వారికి ఉన్న రోగములు, అప్పులు, బాధలు, కేసులు, సమస్యలు, కుటుంబ కలతలు, పిల్లల స్థితిగతులు అన్నీ కూడా యేసు నామములో సరి చేయబడును గాక. సమాధానం కలుగును గాక. ఎగ్జామ్స్ లో జయము కలుగును గాక. యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి. జర్నీలో కూడా క్షేమకరమైన ప్రయాణాలు దయచేసి బిడ్డలు సురక్షితంగా ఇల్లు చేరేటట్టు నీ కృపా కాపుదల భద్రత బిడ్డలందరికీ దయచేయి. పరిచర్య చేసే పరిచారకులకు, పరిచారకులందరికీ నీ కృపా కాపుదల దయచేసి దీవించు. వారి ప్రయాస, వేలాది మంది ఆత్మ రక్షణ ఇంకా జరగాలి. యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి. రైట్. వచ్చే శనివారం ఏదో ఉందనుకుంటాను. ఖచ్చితంగా మనందరం కలుసుకుందాం. జరిగిన మహాకూటాల్లో పరిచర్యలో తోడ్పాటు అందించినటువంటి బిడ్డలందరికీ స్పెషల్ థ్యాంక్స్. పోస్టర్లు కూడా అంటించినందుకు. కొంతమంది ఫొటోస్, వీడియోస్ నా దగ్గరికి వచ్చాయి. ఆడపిల్లలు కూడా అంటిస్తూ ఉన్నారు పోస్టర్లు. ఈసారి చూపిస్తా దేవుడి చిత్తం అయితే. చాలా సంతోషం వేసింది. ఇంకా పదండి మరి, అయిపోయింది. ఫైనల్ బ్లెస్సింగ్ కూడా అయిపోయింది. నూనె కోసం కూడా ప్రార్థన చేసా. వెళ్ళేటప్పుడు స్పీడ్గా వెళ్ళకుండా నిదానంగా వెళ్ళండి. బాప్తిస్మాలకు సిద్ధపడిన వాళ్ళు ఈ నెల ఆఖరి చివరొచ్చే బుధవారంలో బాప్తిస్మాలు ఉంటాయి, సిద్ధపడండి. ఈలోపు పాపాలు ఒప్పుకొని సరి చేసుకొని ప్రార్థనా జీవితంలో బలపడండి. మీ ప్రార్థనా జీవితాన్ని వృద్ధి పొందించుకోండి. విశ్వాసం గ్రోత్ అవుతుంది, తప్పకుండా ఫలిస్తారు. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ వందనాలు. ఇంక సెలవు తీసుకుందాం మరి. 1:50 చలో ఇక బండి. పాట పాడాగా దాటిపోవద్దు పాడాలా? ఇప్పుడేగా చెప్పింది. ఆ పాట పాడాలా? కాస్త ఉల్లాసంగా పాడదాంలే. అది ఇప్పుడు దాకా చెప్పి దాని గురించి మళ్ళీ ఇప్పుడు పాడితే మళ్ళీ ఏడుచుకుంటా వారు. దాటిపోబో కూడా పాడతాలే ఈసారి ఎప్పుడన్నా. శృతి అదేనా? నిర్దోషమైనది నిష్కళంకమైనది
మనుషులలో ఆ దూతలలో లేనిది, మనుషులతో ఆ దూతలతో కానీ కాదది. యేసు రక్తము పరిశుద్ధ రక్తము, యేసు రక్తము అది దైవ రక్తము. యేసు రక్తము పరిశుద్ధ రక్తము, యేసు రక్తము అది దైవ రక్తము. యేసు రక్తము అది దైవ రక్తము, యేసు రక్తము అది దైవ రక్తము. నిర్దోషమైనది, నిష్కళంకమైనది, నిర్దోషమైనది, నిష్కళంకమైనది, మనుషులలో ఆ దూతలలో లేనిది, మనుషులతో ఆ దూతలతో కానే కాదది. యేసు రక్తము పరిశుద్ధ రక్తము, యేసు రక్తము అది దైవ రక్తము. యేసు రక్తము పరిశుద్ధ రక్తము, యేసు రక్తము అది దైవ రక్తము. యేసు రక్తము అది దైవ రక్తము, యేసు రక్తము అది దైవ రక్తము. నిర్దోషమైనది, పరిశుద్ధ రక్తము, యేసు రక్తము అది దైవ రక్తము, యేసు రక్తము అది దైవ రక్తము, యేసు రక్తము అది దైవ రక్తము. నిర్దోషమైనది
యేసు రక్తము, యేసు రక్తము, యేసు రక్తము, పరిశుద్ధ రక్తము, యేసు రక్తము, అది దైవ రక్తము, యేసు రక్తము, పరిశుద్ధ రక్తము, యేసు రక్తము, అది దైవ రక్తము, యేసు రక్తము, అది దైవ రక్తము, యేసు రక్తము, అది దైవ రక్తము, నిర్దోషమైనది. పాట వస్తే పాడండి, స్వరాలెత్తి. నరుని రక్తమైన మన సాక్షిని శుద్ధి చేసేనా, ఏ నరుని రక్తమైన మన బుద్ధిని మార్చగలిగేనా, ఏ నరుని రక్తమైన మన సాక్షిని శుద్ధి చేసేనా, ఏ నరుని రక్తమైనా మన బుద్ధిని మార్చగలిగేనా, మన సాక్షికే శుద్ధి మన బ్రతుకులో బుద్ధి, మన సాక్షికే శుద్ధి మన బ్రతుకులో బుద్ధి కలిగించు రక్తము, నా యేసు రక్తము, కలిగించు రక్తము, నా యేసు రక్తము, యేసు రక్తము, పరిశుద్ధ రక్తము, యేసు రక్తము, అది దైవ రక్తము, యేసు రక్తము, పరిశుద్ధ రక్తము, యేసు రక్తము, అది దైవ రక్తము, యేసు రక్తము, అది దైవ రక్తము, యేసు రక్తము, అది దైవ రక్తము, నిర్దోషమైనది, నిష్కళంకమైనది, నిర్దోషమైనది, నిష్కళంకమైనది, మనుషులలో ఆ దూతలలో లేనే లేనిది, మనుషులతో ఆ దూతలతో కానీ కాదని, మనుషులలో ఆ దూతలలో లేనే లేనిది, మనుషులతో ఆ దూతలతో కానీ కాదని, యేసు రక్తము, పరిశుద్ధ రక్తము, యేసు రక్తము, అది దైవ రక్తము, యేసు రక్తము, పరిశుద్ధ రక్తము, యేసు రక్తము, అది దైవ 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 రక్తము, స్వస్థపరచు రక్తము, విడిపించు రక్తము, రోగాలపై జయము, దయ్యాలకు భయము కలిగించు రక్తము, యేసు రక్తము. ఆయన తన రక్తము చిందించడం ద్వారా మరణము యొక్క బలము గలవాని అనగా అపవాదిని నశింపజేశాడు. యేసు రక్తము చిందించడం ద్వారానే మానవులకు పాప క్షమాపణ, మనస్సాక్షికి శుద్ధి. యేసు రక్తము, యేసు రక్తము, యేసు రక్తము. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికి వందనాలు. లైవ్లో జూమ్లో ఉన్న వాళ్ళు కూడా వందనాలు. ఇంకా పదండి, సెలవు.
ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మంచిది ప్రియులారా, ఈ రెండవ ఆరాధన ముగించబడింది. ఈ ఆరాధనలో పాల్గొన్న మీ అందరికీ ప్రభుపేట మరొకసారి హృదయపూర్వకమైన వందనాలు. మరి మీలో రక్షణ బాప్తిస్మం పొందాలి అనుకున్న వారు ఈ నెల 26వ తారీఖున అంటే ఆఖరి బుధవారపు వేళ బాప్తిస్మాలు ఇవ్వబడతాయి. మీరు బాప్తిస్మం పొందాలి అనుకుంటే, మీ జీవితాన్ని మార్చుకోవాలి అని అనుకుంటే 26వ తారీఖు బాప్తిస్మాల కార్యక్రమం ఉంటుంది. ఆ రోజుకి మీరు సిద్ధపడండి. లైవ్ ద్వారా ఆయా ప్రాంతాల్లో ఉన్నవారికి కూడా చెప్తా ఉన్నాం, మీలో ఎవరైనా మరి మారు మనసు పొంది దేవునికి మీ జీవితాలు అప్పగించాలి అని అనుకుంటే 26వ తారీఖు ఈ నెలలో బాప్తిస్మాల కార్యక్రమం ఉంది, మార్చి నెలలో. దాని కొరకు సిద్ధపడండి. మీరు ఎవరికైనా సువార్త చెప్తున్నా ఆ రోజుకు వారిని సిద్ధపరిచి ప్రార్థనాపూర్వకంగా వారిని నడిపించాలని ప్రభుపేట తెలియజేస్తూ ఉన్నాం. అన్ని విషయాల కోసం దైవజనులు ప్రార్థించడం జరిగింది. ఇక ఏమాత్రం సందేహం లేకుండా వెళ్ళొచ్చు. మీ పిల్లల ఎగ్జామ్స్ కొరకు కూడా ప్రార్థన చేశారు. ధైర్యం చెప్పండి, పిల్లలకి భయపడొద్దని చెప్పండి. చక్కగా దేవుడు వారికి మంచి జ్ఞానాన్ని ఇస్తారు, జయాన్ని దేవుడు అనుగ్రహిస్తారు. కాబట్టి సేవకులు చెప్పినట్లుగా జయాన్నే పలకండి. నా దేవుడు పిల్లలకు కూడా జయాన్ని అనుగ్రహించబోతా